గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందశ్రీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళులర్పించారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఏంది ఒక్కసారి మంత్రి గారిని అడిగి తెలుసుకుందాం. ఏ విధంగా వాళ్ళ గతంలో కలిసి ఉండేవారు, ఎటువంటి మాటల్లో అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో చర్చించేవారు, ఆయనతో మాట్లాడించేటువంటి ప్రతినిధి. సార్, ఈరోజు మన మధ్యలో లేకపోయిన ఆయన పాటలు కానీ ఆయన కవిత్వాలు కానీ ఉన్నాయంటున్నారు. మీకు ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంది, ఆ సంబంధం ఒకసారి చెప్తాను సార్. ఒక మహాకవి, రచయిత, తెలంగాణ మలిదశలో వారు రచించిన పాటలు కానీ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర కానీ మరవలేంది. ఆ మహనీయుడి యొక్క ఆలోచన విధానం పేద ప్రజల పక్షాన, బడుగు వర్గాల ప్రజల పక్షాన ఈరోజు తెలంగాణ ఉద్యమం ఏర్పాటు విషయం లోపల వారి రచన ద్వారా కానీ వారి యొక్క కవిత్వం ద్వారా కానీ ప్రజలకు అందియడం జరిగింది. ఆ మలిదశ ఉద్యమంలో శ్రీ అందశ్రీ గారు కానీ గద్దారు లాంటి మహనీయులు వారి ఆలోచన వినాదాన్ని, వారి జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన మహనీయులు వారు. మరి ఈరోజు అందశ్రీ అనే మహాకవిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు గుర్తించి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఈ రాష్ట్రాన్ని వారి కవిత్వం ద్వారా, వారి సాహిత్యం ద్వారా ఉత్తేజపరిచి మన తెలంగాణ ఆశా భాషతో వారు రచన చేసి మన తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడిపిన మహాకవిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఏ కార్యక్రమం మొదలైనా మన రాష్ట్ర జాతీయ గీతంగా వారి ద్వారా రచన చేపించి వారి ద్వారా ఆ పాటను ప్రవేశపెట్టడం జరిగింది. మరి దానిలో భాగంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా మంత్రులు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా అందశ్రీ గారు ఏదైతే రచించిన పాటను మొదలు ఆ పాటను ఒక ఆలపన చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమం ముందుకెళ్తాయి. ఆ విధంగా ₹1,00,00,000 కూడా నగదుగా అండగా ఉండే విధంగా రచయితకు, కళకు, కళాకారులకు ఇవ్వడం జరిగింది. అంత మహనీయుడు మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరం. మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా అలాంటి మహనీయుడు భవిష్యత్తులో చూద్దామో అనే ఒక విధంగా మరి వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ రేపు ఉదయం 9 గంటలకు గట్కేశ్వర్లో వారి సొంత ఇల్లు నిర్మాణం చేసినటువంటి ప్రాంతం నుంచి మరి అంతిమ యాత్ర ఉంటుంది. ఆ అంతిమ యాత్రలో యావత్ తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మరి అధికారపరంగా లాంఛన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడానికి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. నేను ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన బాధ్యత తెలంగాణ కోసం జీవితాన్ని పరంగా పెట్టి సాహిత్యాన్ని ఇచ్చి రచన చేసి అనేక పాటలు అందించినటువంటి మహనీయుడు అందశ్రీ అని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి ప్రగాఢమైనటువంటి కుటుంబానికి సానుభూతిని ఆ యొక్క సంతాపం తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందని చెప్పి మనవి చేసుకుంటున్నాం. సార్, ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించేవాడు, ఎక్కడ చూసినా అందరితో మాట్లాడేవాడు. చివరిగా మీరు ఆయనతో ఎప్పుడు మాట్లాడారు, ఏం మాట్లాడారు సార్? చివరిగా అందశ్రీ గారు ఆయన ఏదైతే తెలుగు తల్లి విగ్రహం సెక్రటరియట్లో ఆవిష్కరించినప్పుడు కవులను, కళాకారులను, రచయితలను రాష్ట్ర ప్రభుత్వం వారికి సన్మానం చేసే సందర్భంలో కూడా వాళ్ళు కలవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఒక ముగ్గు స్వభావంగా ఉంటారు, వాస్తవాలు ముక్కుసూటిగా మాట్లాడతారు, ఎవరిను మెప్పించడానికి మాట్లాడాడు, ప్రజల యొక్క ఆలోచన విధాన్ని మాట్లాడే ఒక మహనీయుడు వారు లేని లోటు బాధాకరం. సార్, హైపర్ టెన్షన్, బీపీ ట్యాబ్లెట్లు మానేశారని కొంత చర్చ జరుగుతుంది. ఏం చేశారు సార్? కుటుంబ సభ్యులు ఏమని చెప్పారు? ఆ విషయం వాళ్ళ కొడుకు దత్తా సాయి కొడుకుని కలవడం జరిగింది. ఇట్లా జరిగింది బాబు అంటే అనుకోకుండా మార్నింగ్ స్ట్రోక్ వచ్చింది, పడిపోయాడు మా తండ్రి గారు అని చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఆ కుటుంబానికి మరి వారు చెప్పిన విషయంలో పూట కొన్ని రోజులకి కొంచెం అంటే అస్వస్థగా ఉన్నాడు. మేము ఎవరము అంటే హాస్పిటల్ పరంగా కూడా మేము పోదామనుకున్న పాటు ఈరోజు ఉదయం జరిపోయిందని చెప్తాను సార్. బాధాకరమైన విషయం మరి చేస్తుంది. సీఎం కూడా రేపు హాజరవుతారా సార్? తప్పకుండా ముఖ్యమంత్రి గారు తప్పకుండా హాజరవుతారండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారంటే అమిత తెలంగాణ కోసం ఆ రోజు గద్దారు విషయంలో కానీ అదేవిధంగా ఈరోజు అందశ్రీ అనుకోకుండా మన మధ్య లేకపోయిన విషయం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అండగా ఉంటుంది. మంత్రిగా మేము కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మా ముఖ్యమంత్రి వారికి కూడా ఈ యొక్క అంతిమ కార్యక్రమంలో పాల్గొంటారనే విషయాన్ని కూడా మనవి చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యమంత్రి కూడా రేపు అంతిమ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి అంతిమ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి కూడా అన్ని విధాలుగా అండగా ఉంటారు ఆ కుటుంబానికి.
అటు గద్దర్ విషయంలో కానివ్వండి, ఇటు అందశ్రీ విషయంలో కానీ ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళకు ప్రోత్సహిస్తూ వాళ్ళు వెన్నంటే ఉంది కాబట్టి ఏ లోటు కూడా లేకుండా చేస్తాం. ఆయన సంబంధించినటువంటి హఠాత్ మరణం ఏమైతే ఉందో దానికి సంబంధించి హఠాత్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇప్పటికే లేచి చూసేసరికి ఇక్కడ పడి ఉన్నాడు కాబట్టి అదంతా కూడా జరిగిపోయింది. దాని మీద మాట్లాడడం కూడా ఇప్పుడు తగదు అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంటున్నారు. కెమెరామెన్ జాఫర్తో శ్రీధర్ RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.